నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మనకి ఎప్పటికప్పుడు యోగాల గురించే కదా మనం చెప్పుకుంటాము. అయితే ఈ యోగాలలో మనకి ముందు శని భగవానుడు, కుజుడు కలిసి షడష్టక యోగాన్ని మనకి అందించారు. అయితే ఇది మనకి సెప్టెంబర్ నెల నుంచి అక్టోబరు చివరి వరకు నవంబరు మొదటి వారం వరకు మనకి ఈ సమయంలో అంటే ఒక 45 రోజుల పాటు రమారమి సుమారుగా జరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే తర్వాత ఈ అక్టోబర్ చివరి వారం నుంచి ఆహ్, మళ్ళా మనకి యోగాలు రాబోతున్నాయి. అందులో ప్రథమంగా నవంబర్ 11న గురువు కర్కాటక రాశిలో తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం యొక్క ఫలితాలు మనకి విశేషమైన యోగాన్ని కూడా కలుగజేస్తున్నాయి. అయితే ఈ యోగాలు ఎలా ఉండబోతోందంటే, అంటే జూపిటరు రిట్రోగ్రేడ్ అయితూ క్యాన్సర్‌లో అతను స్థిరంగా ఉండే అవకాశము. అనగా తెలుగులో చెప్పాలంటే కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతున్నాడు. అక్కడ స్థిరంగా ఉండబోతున్నాడు. అయితే దీనివల్ల మనకి ఎటువంటి దేశ కాలమాన పరిస్థితుల్లో సామాజిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇలాగా దేశానికి సంబంధించి ఎలా ఉండబోతోంది. దాంతో పాటుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మనము దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాము. అయితే ఈ గురు కర్కాటక రాశిలో తిరోగమన దశలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మనము మంచి యోగాలు కలుగుతాయనుకున్నాం కదా! ఆ మంచి యోగాలు జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావాలను చూపిస్తున్నది? అనగా విద్య, జ్ఞానము, ఆధ్యాత్మికము, దేశ కాలమాన పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజికంగాను ఎలా ఉండబోతోంది అనే అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలన చేద్దాము. ముందుగా విద్య, జ్ఞానము, ఆధ్యాత్మిక ఈ అంశాలలో గురువు జ్ఞానానికి ప్రతీక కాబట్టి తిరోగమనం వల్ల అంటే మంచిగా వెళ్తుంటే జ్ఞానానికి ప్రతీక. మరి తిరోగమనంలో వెనక్కి వెళ్తున్నాడు గదా! వెనక్కి వెళ్తున్నప్పుడు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు అంటే స్కూల్సు, కాలేజెసు, యూనివర్సిటీస్‌లో పాలిసీల్లో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కొత్తగా చేరడం కానీ, ఏదైనా పాలిసీ కొత్తగా ఏర్పడడం కానీ, అంటే తయారు చేయడం కానీ, లేదా ఉన్న పాలిసీలని అటు ఇటు అమెండ్‌మెంట్ చేసి కొత్తగా తయారు చేయడం కానీ, ఇలా ఏదో ఒక అంశంలో మనకి మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కూడా అవకాశాలు ఆలస్యమయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే న్యాయ వ్యవస్థ ఎలా ఉంటోందంటే గనక కోర్టు తీర్పులు ఏవైనా ఉంటే అవి వాయిదా పడ్డం కానీ, లేదా పెద్ద పెద్ద కేసులు, తీర్పులు కొంత లేట్ అవ్వడం కానీ, ఇలాంటివేవో న్యాయపరంగా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మరి సామాజిక వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే గనక, ప్రజలు ధార్మికత, ఆధ్యాత్మికము, దైవము, పూజలు, దానాలు, ధర్మాలు ఇటువైపు అంటే యాత్రలు చేయడము, ఇలాంటి వైపు హోమాలు, పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇటువైపు ప్రజలు ఆకర్షితులవుతారన్నమాట. ఇది మంచి ఫలితమే గదా! అయితే ఇలాగా ఒక రకంగా ఉంటే, మరి ఆర్థికంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక, బ్యాంకింగు, ఫైనాన్స్ రంగము ఈ రెండే కదా మరి ప్రాణాలు దేశానికి. ఈ రెండిట్లో ఎలా ఉండబోతోందంటే కనుక, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలస్యం జరిగేటట్టుగా కనబడుతోంది. పెట్టుబడులు కూడా తొందరగా ముందుకొచ్చి పెట్టకుండా జాప్యము లేట్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రము లాభాన్నిస్తాయి. తర్వాత బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉంటున్నాయంటే కనుక, నవంబర్ నెలలో గురువు బంగారానికి సంబంధించిన వాడు కాబట్టి, అందులోనూ తిరోగమనంలో వెనక్కి వైపు వెళ్తున్నాడు కాబట్టి, బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. అంటే సామాన్య ప్రజలకు ఇది ఒక చంద్రగ్రహం అనమాట. ఒక అంగారక గ్రహం అనమాట. ఊరికే చూడడమే పైకి తల పైకెత్తి చూడడమే తప్ప, దాన్ని అందుకునే స్థితిలో అయితే పేదవాడు, మధ్య తరగతి వాళ్ళు అందుకునే స్థాయిలో అయితే ఎక్కడా లేనట్టుగా, ఎక్కడో చుక్కల్లో చంద్రుడిలాగా కనబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది ఉన్నతమైన హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, కుబేరుల్లాంటి వాళ్ళు మాత్రమే బంగారాలతో విగ్రహాలు చేయించుకోవడం, బంగారాలను అటు ఇటు మార్చుకోవడం, బంగారాన్ని ఒక రకమైన కీ చైన్ లాగా వాడుకునే స్థాయి వాళ్ళకు మాత్రమే ఉంటుంది కాబట్టి, వాళ్ళకి మాత్రమే ఇవి లాభాలన్నమాట. మిగతా వాళ్ళందరికీ ఆకాశంలో చుక్క దర్శనమే. అయితే ఐటీ సాఫ్ట్‌వేర్ రంగాలు ఎలా ఉండబోతున్నాయంటే గనక, ఒప్పందాలు మాత్రం ఆలస్యమవుతాయి. కానీ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, కొత్త కొత్త ప్రాజెక్ట్స్, స్టార్టప్ కంపెనీలు ఇలాంటివి పుట్టుకొచ్చే అవకాశాలు కనబడుతోంది. వాటితో అంత పెద్ద లాభాలైతే గోచరించవు. తర్వాత రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే గనక, ప్రభుత్వ విధానాలు ఏవైనా కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసేటట్టుగా గోచరిస్తోంది. సీనియర్ లీడర్స్ వాళ్ళ యొక్క నిర్ణయాలలో కొంత లేట్ అవుతుంది. ఏ నిర్ణయము తొందరగా తీసుకునే పరిస్థితి పెద్ద పెద్ద లీడర్స్‌కి ఉండబోదు.
జాప్యం చేస్తారు, లేట్ చేస్తారు, పోస్ట్ పోన్లు చేస్తారు. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత విదేశీ సంబంధాలలో మనకి కొంత అపార్థాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ప్రతిపక్షము ధార్మిక విషయాల మీద ప్రచారాలు పెంచుతాయన్నమాట. అంటే తెలిసినవే కదా మనకి. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు, ఇబ్బందికరమైన ప్రచారాలు చేసుకోవడానికి దోహదమవుతుంది. అయితే ఇంకా వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే గనక వర్షపాతం ఊహించిన దానికన్నా తక్కువ వస్తుందన్నమాట. అంటే వ్యవసాయము కొంత డల్ అయ్యే అవకాశం కనబడుతోంది. బియ్యము, పసుపు, గోధుమ ఈ మూడింటి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. రైతులకు ప్రభుత్వ సహాయాలు ఆలస్యంగా అందుతాయి. అనౌన్స్ చేసింది ఒక రోజు అయితే కొన్ని పుష్కరాల తర్వాత అందుబాటులోకి వచ్చేటట్టు కనబడుతోంది. అంటే ప్రతి ఒక్క రైతు అల్లల్లాడే పరిస్థితి, గిలగిలలాడే పరిస్థితి, కష్టాల పాలయ్యే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తోంది. ఇటు వాతావరణ పరంగాను, ఇటు పథకాల ప్రకారంగాను. అయితే మరి రాబోయే పంటలకి ఎలా ఉంటుందయ్యా పరిస్థితి అంటే కనుక సానుకూలమైన నిర్ణయాలు వస్తాయి, కానీ లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కొంత నిగ్రహాన్ని, ఓర్పుని పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే సామాజిక వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రజలు ఆధ్యాత్మిక భక్తి మార్గాలలో అలాంటి కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. గృహాలలో శాంతి కోసం పూజలు చేసుకోవడానికి ఆ పూజలు కార్యక్రమాలు పెరుగుతాయన్నమాట. దీంతో పాటు జ్యోతిషము, వాస్తు, ధ్యానము, యోగా వీటి మీద ప్రజలకు నమ్మకము, ఇంట్రెస్ట్, దీంతో పాటు వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ గురు తిరోగమనంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయంటే కనుక గురువు 2వ స్థానంలో తిరోగమన దశలో ఉన్నాడు. అయితే దీనికి ఇంపాక్ట్ ఎక్కడుంది అంటే కనుక ధనము, కుటుంబము, వాక్చాతుర్యము ఈ మూడిటి మీద ఇంపాక్ట్ ప్రభావితము అయ్యేటట్టుగా కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా నిలకడగా ఉంటుందే తప్ప హెచ్చు ఉండదు, తగ్గు ఉండదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోండి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తీవ్రమైన సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తగా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటలు జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. బయట తిళ్ళు కానీ, అనవసరమైన తిళ్ళు కానీ, ఆహార నియమాలు లేకుండా ఇర్రెగ్యులర్ గా తినడం కానీ ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకొని మంచి ఆహారపు అలవాట్లను నియమబద్ధంగా తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుని పసుపును, గుమ్మడికాయను, బంగాళాదుంపలను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు కాంచీపురంలో ఉన్న వరదరాజస్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించుకోండి. అయితే మీకు సానుకూలత, వ్యతిరేకత ఎంత ఉందంటే సానుకూలమైన ఫలితాలు 75% గాను, వ్యతిరేక ఫలితాలు దురదృష్టము అనగా 25% ఉండేటట్టుగా గోచరిస్తోంది. చాలా తక్కువే కాబట్టి ఎక్కువ ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఫలితాలు పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టయితే ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. నమస్తే. అయితే ఇప్పుడు మనము సామూహికంగా పరిహారాలు ఏమిటి, ఏం చేసుకోవాలి, మరి దేశకాలమాన పరిస్థితులు ఇలాగే మనకి రాసులకు కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి అనే అంశంలో ముందుగా మొట్టమొదటి పాయింట్ గురువారం రోజు ఉపవాసం ఉండవలసిందే. ప్రతి ఒక్కళ్ళు ఇది నియమంగా పెట్టుకోండి. ఎందుకంటే అంత మంచి ఫలితాలు కనిపించట్లేదు కాబట్టి. రెండోది పసుపు రంగు వస్త్రాలు సాధ్యమైనంత వరకు మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి. మూడో పాయింట్ శివుడిది, విష్ణువుది ఆలయాలు సాధ్యమైనన్ని సార్లు దర్శించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత నాలుగవది బ్రాహ్మణులకు, విద్యార్థులకు దానంగా వదిలే ప్రయత్నం చేయండి. పీనాస్తనము, పింగించడాలు ఇహ పెట్టుకోకండి. ఎందుకంటే దేశానికి ఎఫెక్ట్ ఉంటుంది, మనుషులకు కూడా ఎఫెక్ట్ ఉండబోతోంది కాబట్టి కాస్త సంపాదించిన దాంట్లో కొంత బయటకి ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే గురు గాయత్రి మంత్రం కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. ఆ గురు గాయత్రి మంత్రం కూడా ఇక్కడ నేను ఇస్తాను, వెతుక్కోవాల్సిన పని లేదు. ఓం అంగారకాయ విద్మహే వాచస్పతయే ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. మీకు ఎక్కడైనా నెట్లో దొరుకుతుంది, లేదా అంటే కనుక రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ మంత్రాన్ని, ఈ గురు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు ప్రతి గురువారము, ప్రతిరోజు అవసరం లేదు, ప్రతి గురువారము చదువుకునే ప్రయత్నం చేసుకోండి. గురు ప్రభావము మనకి కావాలి, గురు ప్రభావం కూడా మంచిగా ఉండాలి కాబట్టి ఈ ప్రయత్నం చేసుకోండి. అయితే సమగ్రంగా చూసినట్టయితే ఓవరాల్ గా
చూసినట్టయితే కనుక అదృష్టం అనగా శుభ ఫలితాలు 65% కనబడుతున్నాయి మనకి. దురదృష్ట శాతము మనకి అంటే ఆలస్యం కానీ, అడ్డంకులు గాని 35% ఎక్కువ కనబడుతోంది. అంటే 65, 35గా కనబడుతోంది. దీర్ఘకాలికంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక చివరికి అంటే అట్ లాస్ట్ మనకి గురువు యొక్క ఆశీర్వాదం వల్ల ధనము, సంతానము, ఆధ్యాత్మిక పురోగతి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది గురువు యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నమస్తే.